అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ విధానం గురించి అయితే చూపించబోతున్నాను. ఎలాంటి విగ్రహాలు లేకపోయినా స్వామి పటంతో తేలికగా పూజ చేసుకునే విధానం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అలానే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరు ఈ పూజ చేయాలి, ఎలా చేయాలి అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అందిస్తాను. ముందుగా అందరికీ చిన్న విన్నపం అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు వీడియోలు చేయాలి అనే సపోర్టుని, బలాన్ని పెంచుతాయి కనుక అందుకే ఒక్క లైక్ చేయమని కోరుతున్నాను. అలానే ఇంతవరకు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తారకాసురుడు అనే రాక్షసుడి యొక్క సంహారం కోసం సుబ్రహ్మణ్యుడు అవతరించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా మనకి పురాణాల్లో అయితే చెప్పడం జరిగింది. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి, ఎలాంటి ఆనవాయితీ లేదు. అయితే ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషాలు, వివాహపరమైనటువంటి దోషాలు, సంతానపరమైనటువంటి దోషాలు, వంశాభివృద్ధికి సంబంధించిన దోషాలు నివారణమవుతాయి కనుక ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా చేస్తే చాలా మంచిది. అలానే దోష నివారణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జాతకంలో కుజగ్రహ దోషం ఉన్నవారు ముఖ్యంగా అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజే కాదు, మంగళవారం కూడా ఒక దీపం అయితే ప్రత్యేకంగా వెలిగించాల్సి ఉంటుంది. ఆ వీడియో నేను త్వరలో చేస్తాను. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం సింపుల్గా నేను ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని తలంటి స్నానం చేసి ఎవరైతే ఈ పూజ చేస్తారో వారు ఉంటే గనక ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు లేవు అనుకుంటే తెలుపు వర్ణం వస్త్రాలైనా ధరించవచ్చు. ఆడవారు అయితే ఎరుపు రంగు గాజులను కూడా వేసుకోండి. ఈ పూజ గదిలో అయినా లేదా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అంటే పీటను పసుపుతో అలికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ పీట మీద తెలుపు వస్త్రం పరుచుకొని పీట మీద సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పూలమాలను స్వామివారికి వేయాలి. ఈ పూజ చేసేవారు ఉదయం సాయంత్రం 2 పూటలా చేయాలి కనుక ఉపవాసం అనేది ఉండవచ్చు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేము అనుకుంటే అల్పాహారం తీసుకొనైనా సాయంత్రం పూజ అయ్యే వరకు ఉండి సాయంత్రం పూజ అయ్యాక భోజనం అయితే చేయవచ్చు. అయితే మనం ఉదయం పూట పూజ చేసినాక సాయంత్రం పూజ చేసినాక సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సంపూర్ణమైన ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా ఈ పూజ చేసేవారు శీతల స్నానం అంటే చన్నీటి స్నానం, నేల పడక అవి మాత్రం కంపల్సరీ, బ్రహ్మచర్యం ఇలాంటివి ఖచ్చితంగా పాటించాలి. సుబ్రహ్మణ్య స్వామికి మన పురాణాల ప్రకారం ఆర్తిగా నమస్కారం పెట్టుకున్నా కూడా కరుణించే కరుణామయుడు అని అంటారు. అయితే స్వామివారికి మన శక్తి కొలది మనం పూజ చేసుకొని స్వామివారిని ఆర్తిగా పిలిస్తే ఖచ్చితంగా కరుణిస్తారు. జాతకంలో కుజదోషం కానీ, సర్పదోషం కానీ, వివాహ దోషం కానీ, సంతాన దోషం కానీ, వంశాభివృద్ధికి చెందిన దోషం కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం అయితే ఉంటుంది. ఆ దోషాలన్నీ కూడా అతి త్వరితగతిన అత్యంత తక్కువ సమయంలో నివారణ చేసుకోవటానికి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ అతి త్వరితగతిన శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఫలప్రదాయిని అని చెప్పవచ్చు. కాబట్టి వివాహం కానటువంటి వారు, వివాహం అయిన వారు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ నిర్వహించుకుంటే శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. స్వామివారికి ఈరోజు ముఖ్యంగా పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. నేను ఇక్కడ పిండి దీపం, ఒక పెద్ద పిండి దీపం, అలానే 5 చిన్న పిండి దీపాలు అయితే పెట్టాను. ఇలా పెట్టుకొని ఎరుపు రంగు ఒత్తులు ఉంటాయి కదా, వాటితో ఈరోజు దీపారాజన చేస్తే చాలా మంచిది. అలానే ఈరోజు స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాజన చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనెతోనైనా కొబ్బరి నూనెతో అయినా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం నోసినా ముందుగా వినాయకుడిని తలుచుకొని ఆ స్వామివారికి ముందు పూజలను చేసి తర్వాత ఏ పూజనైనా వ్రతాన్నైనా ఆచరిస్తాం కనుక పసుపు వినాయకుడిని అంటే హరిద్రా గణపతినైనా లేదంటే మామూలు చిన్న విగ్రహం ఉన్న మీ దగ్గర పెట్టుకొని స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యుడికి
ఎరుపు రంగు పూలతో, అంటే ఎరుపు రంగు పూలు గులాబీలైనా మందారాలైనా ఇలా ఎర్రగా ఉన్న పూలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. మీకు ఒకవేళ ఎరుపు రంగు పూలు అష్టోత్తరం చదివాన్ని లేవు అనుకుంటే ఇవి ఎరుపు రంగు అక్షంతలు ఉంటాయి కదా, వాటితోనైనా చేసుకోవచ్చు. అలానే దీపలక్ష్మికి కొద్దిగా అక్షంతలను పూలను సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇక ఈరోజు నైవేద్యానికి వచ్చేసి స్వామివారికి ఎరుపు రంగు అంటే దానిమ్మ గింజల్ని సమర్పిస్తే చాలా మంచిది. అలానే ఆవు పాలలో కొద్దిగా పంచదార తేనె కలిపి నివేదనగా పెట్టాలి. అలానే వడపప్పు పానకం సమర్పించవచ్చు. నువ్వులను బెల్లాన్ని ఉండలుగా చేసి చిమ్మిలి ఉండలు అంటారు కదా, వాటినైనా నైవేద్యంగా సమర్పిస్తారు. అలానే అరటి పళ్ళును వీటిని కూడా నివేదిస్తారు. రకరకాలుగా స్వామివారికి అయితే ఈ ప్రసాదానాలను పెడతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు. ఇలా ఉదయం సాయంత్రం పూజ చేసిన తర్వాత స్వామివారికి ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనం అయితే దేవాలయంలో చేసుకొని రావాలి. ఒకవేళ మీ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కనుక లేదు అనుకుంటే నాగవయ్య స్వామి దేవాలయానికైనా వెళ్ళి రావచ్చు. చాలామంది సంతానం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాగప్రతిమను నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. పుత్ర సంతానం కోసం ఇలా చేస్తుంటారు. ఒకవేళ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ లేదంటే నాగవయ్య స్వామి దేవాలయం కానీ దగ్గరలో లేవు, వెళ్ళేది కుదరదు అనుకుంటే ఇంట్లో అయినా ఇలా భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీకు ఉన్నంతలో పూజ అయితే చేసుకోవచ్చు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ పూజ చేసినా మన గృహంలో చేసుకున్నా కూడా భక్తి శ్రద్ధలు అనేవి చాలా ముఖ్యం అన్నమాట. ఆ స్వామివారిని ఆర్తిగా పిలిస్తే కరుణించే కరుణామయుడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తమ శక్తానుసారం స్వామివారిని పూజించి భక్తి శ్రద్ధలతో ఆరాధించి మీకున్న దోషాలను మొత్తం తొలగించుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని అయితే వేడుకుంటున్నాను. అసలు సుబ్రహ్మణ్య స్వామి రహస్యమైన జననం ఏంటి అనేది నెక్స్ట్ నేను వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, దయచేసి క్షమించండి. ఈ వీడియో తర్వాత స్వామివారి జననం అసలు ఎలా జరిగింది అనే కథను కూడా మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. తేలికగా స్వామివారిని ఎలా ఆరాధించాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందించాలి అన్న లేటుగా అయినా సరే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీడియోను లేటుగా పోస్ట్ చేసిన నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.